నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయని. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు.